అసలే ద్రవ్యోల్బణ కాలం. ఏ వస్తువు ధర చూసినా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఫలితంగా సంపాదించిన డబ్బంతా నీళ్లలా ఖర్చయిపోతుంది. అందుకే డబ్బు సంపాదించడం కంటే ఆదా చేయడం నేర్చుకోవాలి. అదే అన్నింటికంటే ముఖ్యం. ప్రస్తుత కాలంలో ప్రజలు తమ సంపాదనను బట్టి ఖర్చులు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ అలవాటు కారణంగా చాలా త్వరగా జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. అంతేకాదండోయ్, ఎప్పటికీ డబ్బును సేవ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలంటే సంపాదనతో పాటు పొదుపు కూడా చాలా ముఖ్యం. పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తు మెరుగుపడటమే కాకుండా అన్ని రకాలుగా భరోసా ఉంటుంది. అయితే సంపాదించిన డబ్బును పొదుపు చేయాలంటే జీవితంలో కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించాలి. వాటిని పాటించడం ద్వారా డబ్బు వృధా అవ్వకుండా ఉంటుంది. జీవితంలో పొదుపు అనేది చాలా ముఖ్యం. పొదుపు అలవాటు చేసుకోవడం వలన తక్కువ సమయంలోనే మంచి మొత్తంలో డబ్బును కూడగట్టుకోగలుగుతారు. పొదుపు డబ్బును సరైన చోట ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. సరైన చోట పెట్టుబడి పెడితే దాని నుంచి రాబడిని కూడా పొందవచ్చు. ఈ విధంగా పొదుపు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చు. డబ్బు పొదుపు చేయాలంటే ముందుగా మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. ఇందుకోసం నెలవారీ బడ్జెట్ను నిర్ణయించుకోవాలి. దానికి అనుగుణంగా డబ్బు ఖర్చు చేస్తే ఎంత డబ్బు ఖర్చు చేశారో, ఏ ఖర్చులు ఆపాలో తెలిసిపోతుంది. నెలవారీ ఖర్చులను నిర్వహించడానికి, పొదుపు చేయడానికి ఇది సరైన సులభమైన మార్గం. ఉదాహరణకు సబ్స్క్రిప్షన్లను, కాస్ట్లీ వస్తువులు, ఎలక్ట్రిసిటీ, హీటింగ్, కూలింగ్ సంబంధించిన ఖర్చులు తగ్గించుకోవాలి. ఆహారంపై చేసే ఖర్చును తగ్గించుకోవాలి. రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి వేలు ఖర్చు చేసే బదులు మీకు ఇష్టమైన వంటలను ఇంట్లోనే తయారు చేసుకోవడం నేర్చుకుంటే డబ్బు ఆదా చేసుకోవచ్చు. అలాగే ఏ సీజన్లో ఏవి తక్కువ ధరకు ఉంటే వాటిని కొనుగోలు చేయడం, స్థానిక రైతు మార్కెట్లలో కొనుగోలు చేయడం వంటివి చేయాలి. మీరు అనుకుంటే ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లులు వంటి వాటిని తగ్గించుకోవచ్చు. లైట్లు అవసరం లేకపోతే వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. మీకు అప్పులు ఉంటే వాటిలో వేటిని ముందు తీర్చాలో నిర్ణయించుకోవాలి. వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అప్పులను ముందు తీర్చుకోవడం ఉత్తమం. ఆఫీస్కు లేదా పని మీద బయటకు వెళ్లేటప్పుడు రవాణా ఖర్చులు వీలైనంత తక్కువ చేసుకునేందుకు ప్రయత్నించండి. సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో తరచూ ఆదా అయిన డబ్బు జమ చేసుకోవాలి. దీర్ఘకాలంలో ఈ సేవింగ్స్ ఎక్కువై భవిష్యత్తులో పెద్ద అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుంది. కొందరు చీటికి మాటికి షాపింగ్ చేస్తుంటారు, అనవసర కొనుగోళ్లు చేస్తారు. కానీ ఎప్పుడూ అలా చేయకండి. మీ సంపాదన, ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే కొనుగోలు చేయాలి. అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి. లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయడం తగ్గించుకోవాలి. స్మార్ట్ షాపింగ్ చేస్తే లాభం ఉంటుంది. ఇందుకోసం ముందుగా మీరు కొనుగోలు చేయాల్సిన వస్తువుల జాబితాను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత షాపింగ్కు వెళ్లి మీరు ముందుగా తయారు చేసుకున్న లిస్టు ప్రకారమే వస్తువులను కొనుగోలు చేయాలి. ఇలా చేస్తే ఎక్స్ట్రా కొనుగోలు చేయకుండా ఉంటారు. కొన్ని వస్తువులు ఆన్లైన్లో తక్కువ ధరకే లభిస్తాయి. అందుకే 1-2 చోట్ల ధరలను చెక్ చేసిన తర్వాత ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడ కొనుగోలు చేయాలి. ప్రస్తుత కాలంలో దాదాపు జనాలు ఆన్లైన్ షాపింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. భారీగా డిస్కౌంట్స్ ఇస్తుండటంతో ప్రజలు ఆన్లైన్ షాపింగ్కు అట్రాక్ట్ అవుతున్నారు. అలాంటప్పుడు అవసరం లేని వాటిని డిస్కౌంట్స్ ఉన్నా కూడా కొనకపోవడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. అందుకే ఆన్లైన్ షాపింగ్ చేసే ముందు నియంత్రణ చాలా అవసరం. ఇలా చేస్తే డబ్బును ఆదా చేసుకోవచ్చు.